దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుడి ప్రేమ విడువని ప్రేమ. దేవుడి ప్రేమ ఏ పరిస్థితిలో కూడా మనల్ని ఎడబాయని ప్రేమ. మనుషులు మారిపోతారు, మమకారాలు మారిపోతాయి, బంధాలు వీగిపోతాయి, కానీ దేవుడి ప్రేమ మాత్రము మారని ప్రేమ. దేవుడు ఏ రోజు కూడా మారలేక నిన్న కానీ నేడు కానీ నిరంతరం కానీ ఏకరీతిగా ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన స్వభావంలో మార్పు ఉండదు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన మన పట్ల చూపుతున్న కృపలో మార్పు ఉండదు. ఎందుకంటే ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు గనుక మార్పు లేనివాడు. యాకోబు దేవుడు మార్పు లేనివాడు గనుక మనము లయము కాకుండా ఉన్నాం. మనము లయం కాలే. మనం ఇంకా బ్రతికి ఉండడానికి దేవుడు కారణమయ్యాడు. యాకోబు దేవుడు మార్పు లేనివాడు. హల్లెలూయా. మనుషుల్లో మార్పులు కనబడతాయి, మనిషి ప్రేమలో మార్పు కనబడుతుంది, మనిషి యొక్క స్నేహములో మార్పు కనబడుతుంది, మనిషి యొక్క బంధుత్వంలో మార్పు కనబడుతుంది. ఎందుకంటే మనుషులందరూ స్వార్థపరులే గనుక ఎప్పుడు ఏ రీతిగా మారిపోతారో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుడు మాత్రము నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పేదరికంలో ఉన్నా, నువ్వు ఎటువంటి సంపన్న స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి ఔదార్యం కలిగి ఉన్నా, నువ్వు ఎటువంటి కలిమిలో ఉన్నా, నీ విషయములో ఆయన ఎప్పుడు మారిపోడు. ఆమెన్. చెప్పండి గట్టిగా. మార్పులేని దేవుణ్ణి ఆశ్రయించిన నీవు మార్పులేని జీవితమే జీవించాలి. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఎట్లున్నాడో నీవు కూడా శ్రమలో, నీ ప్రతికూలతలో, నీ అవమానాల్లో, నీ నిందల్లో, నీ ఆనందములో, నీ దుఃఖములో మార్పు లేని వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను మార్చుకున్నాడు తన మహిమ కొరకు. దేవుడు నిన్ను మార్చుకున్నాడు ఆయన చేతుల్లో ఒక పనిముట్టిగా నువ్వు వాడబడడం కొరకు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నువ్వు వెలుగులో బ్రతకాలని. దేవుడు నిన్ను కలుసుకున్నాడు నీవు ఈ లోకంలో నశించిపోకుండా నిత్యరాజ్యములో ఉండాలని. అందుకనే మహాదేవుడు పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి ఆయన దీనాతి దీనుడుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు వాక్యమే సెలవిస్తుంది అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే బైబిల్లో ఈ రీతిగా రాయబడిన మాట మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం మనతో చక్కగా మాట్లాడుతున్న మాట. ఇది దేవుని మాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆమెన్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది బైబిల్లో యాకోబు పత్రికలో, యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యము మనకి ఏం బోధిస్తుంది అంటే దేవుడికి మనము దగ్గర కావాలని బోధిస్తుంది. దేవుడికి మనము సమీపంగా ఉండాలని బోధిస్తుంది. ఎందుకంటే దేవుడికి మనము దగ్గరగా ఉండటం వల్ల, దేవుడికి మనము సమీపంగా ఉండడం వల్ల దేవుడు మనకు దగ్గర అవుతాడు, దేవుడు కూడా మనకు సమీపంగా ఉంటాడు అని అర్థం. మరి మనము దేవుడితో సంబంధము కలిగి ఉండాలి. మనము ఆయనను బాగా తెలుసుకోవాలి. అంటే మనం దేవుని యొద్దకు రావాలి, మనం దేవుడితో స్నేహం చేయాలి, మనము దేవుడి యొక్క స్వరాన్ని వినాలి, మనము దేవుడి యొక్క ప్రేమను గ్రహించాలి. దేవుడు మన పట్ల చూపుతున్న అన్యోన్యమైన ఆ ప్రేమను లేక సావాసాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తాం తెలుసా? మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఆయనతో సావాసం చేసినప్పుడు. హల్లెలూయా. మీరు బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన
మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుని యొద్దకు రాకపోతే మన యొద్దకు దేవుడు రాడు. ఆయన ఒకప్పుడు వచ్చాడు, పరలోకాన్ని విడిచి భూమి మీదకి, ఎక్కడనో పాపములో శాపములో తచ్చడుతున్న నిన్ను వెతికిండు ఆయన. పాపములో పడిపోయి నాశన మార్గంలో వెళ్ళిపోతున్న నిన్ను వెతికిండు ఆయన. నీ యొద్దకు వచ్చిండు, నిన్ను హత్తుకున్నాడు, నిన్ను ఎత్తుకున్నాడు, నీ మస్టును కడిగాడు, నీ కన్నీళ్లు తుడిచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బైబిల్ ఎందుకు మనకి ఇలా చెప్తుంది అంటే, దేవుడితో మనం సావాసం పెంచుకోవడము చాలా అవసరము. దేవుడు నిన్ను చీకట్లో నుంచి వెలుగులోకి ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయనతో సావాసం కలిగి ఉండడానికి. దేవుడి సహాయము, సహవాసము మనుషులతో ఎల్లప్పుడూ ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు మనం ఎవరితో సావాసం చేస్తున్నాం? మనం ఎవరి యొద్దకు వెళ్తున్నాం? అసలు మీరు ఎవరి యొద్దకు వెళ్తారు? ఒక రోజున యేసుప్రభు శిష్యులు చాలామంది ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. యేసుప్రభు మిగిలిన 12 మందితో అంటాడు కదా, మీరు కూడా నా యొద్ద నుంచి వెళ్ళిపోతారా అని అడిగాడు. అప్పుడు పేతురు అంటాడు కదా, అయ్యా ఎవని యొద్దకు వెళ్ళదము? నీ ఒక్కడివే నిత్య జీవపు మాటలు గల వాడవు. ఆమెన్. ఏం చెప్పండి? దేవుడు ఒక్కడే నిత్య జీవపు మాటలు గలవాడు. దేవుడి యొద్దకు వస్తే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు మనకు ధైర్యం ఇస్తాయి. దేవుడి ప్రేమ మనల్ని కలుసుకుంటుంది. దేవుడి ఔన్నత్యము మనలోనికి వస్తుంది. మనం దేవుడి యొద్దకు వస్తే దేవుడు అమంతంగా పరిగెత్తుకొని మన యొద్దకు వస్తాడు. హల్లెలూయా. మరి ఆరాధన జరుగుతున్న సమయంలో నువ్వు ఎవరి యొద్దకు వెళ్తున్నావు? ఎవరి యొద్దకు వెళ్తున్నావు? కొంతమంది స్నేహితుల యొద్దకు వెళ్తారు, కొంతమంది బంధువుల యొద్దకు వెళ్తారు, కొంతమంది వారి పనుల యొద్దకు వెళ్తారు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. దేవుడి యొద్దకు రండి, దేవుడే సమస్తాన్ని జరిగించువాడు. ఆమెన్. చెప్పండి గట్టిగా. దేవుడే సమస్తాన్ని జరిగించువాడు. దేవుడే నిన్ను ఆశీర్వదించువాడు. దేవుడే నిన్ను అభివృద్ధి పరచువాడు. దేవుడే నీకు క్షేమస్థితిని కలుగచేవాడు. దేవుడే నీ కుటుంబాన్ని హెచ్చించువాడు. దేవుడే నీకు పూర్తి విడుదల కలుగజేసేవాడు. దేవుడే నీకు తీర్పు తీర్చేవాడు. దేవుడే నీకు పరలోకం ఇచ్చేవాడు. ఏమండి, దేవుడి యొద్ద నుండి మనం ఎక్కడికి వెళ్ళినా సమస్యలో పడతామే తప్ప, ఈ మనుషుల యొక్క మాటలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ మనుషుల యొక్క మాటలు మనల్ని ఉక్కిరిబిక్కిరిలోకి నడిపిస్తాయి. మనుషుల మాటల్లో అబద్ధాలు ఉన్నాయి. మనుషుల మాటల్లో సత్యము లేదు. మనుషుల మాటల్లో అనుమానం కలుగజేసే ఆలోచనలు ఉన్నాయి. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుడి యొద్దకు మనం వస్తే మనము దేవుడికి సమీపంగా, అనగా ఆయనకు అందుబాటులో ఉన్నవారం అవుతాం. ఆయన కూడా మనకు సమీపంగా ఉన్నవాడిగా ఉంటాడు. మనము దేవుడి యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు కానీ మనము దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న ధైర్యాన్ని కలిగి ఉంటాం. దేవుడు నాకు తోడున్నాడు, నేను భయపడను అన్న ధైర్యంలోనికి మనం రాగలుగుతాం. ప్రియులారా, ఈరోజు ఆపదలు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి? మనుషుల యొద్దకు వెళ్తాం. మనుషులు ఎవ్వరు కూడా ఆరోగ్యంగా లేరు భూమి మీద. మనుషులు ఎవరు కూడా సమాధానంగా లేరు భూమి మీద. మనుషుల ప్రేమలు అణగారిపోయినాయి. మనిషి యొక్క మానవత్వము అణగారిపోయింది. వాయు వరుస లేని బ్రతుకుల్లోకి వెళ్ళిపోయారు. ప్రేమలు చల్లరిపోయిన బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయారు. ఒకరికొకడు అప్పగించుకునే దినాలు ఆసన్నమవుతున్నాయి. దేవుడి రాకడ బహు దగ్గరగా ఉంది. అందుకనే దేవుడితో సావాసాన్ని వదిలిపెట్టకండి. దేవుడి యొద్దకు వచ్చే విషయంలో నిర్లక్ష్యము చేయకండి. ఎందుకంటే మీరు దేవుడితో సావాసం చేస్తే మీరు ఆయనతో సంబంధాన్ని కలుగున వారైతారు.
మీరు ఆయన దగ్గరికి మీరు వచ్చినట్లయితే ఆయనను బాగా తెలుసుకున్న వారైతారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మీరు ఆయన యొక్క ప్రేమను ఎరిగిన వారై మౌనంగా ఉండలేరు. దేవుడి యొద్దకు మనం వస్తే దేవుడు మన పట్ల మేలు చేస్తాడు. దేవుడు మేలు పొందుకున్న నీవు మౌనంగా ఎలాగుంటావు? దేవుణ్ణి ఆరాధిస్తావు. హల్లెలూయా. ఆయన మాట వింటే నీకు బలం కలుగుతుంది. ఆయన మాట విన్నప్పుడు చనిపోయిన వారు సైతము లేపబడ్డారు. ఆయన మాట్లాడినప్పుడు భూమి ఆకాశము కలిగింది. ఆయన మాట్లాడినప్పుడు ఎండిపోయిన ఎముకలు సైన్యముగా సజీవంగా లేపబడ్డారు. దేవుడి మాట జీవంనిచ్చే మాట. కాబట్టి ప్రియులారా, దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. మీకు అర్థమవుతుందా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదనలు వచ్చినా, రోదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏదొచ్చినా దేవుడి సన్నిధి నుంచి ఎలా దూరంగా ఉండగలుగుతారు? చెప్పండి. దేవుడి ప్రేమ నుంచి ఎలా దూరంగా ఉండగలుగుతాం మనం? దేవుడు మనల్ని చీకట్లో మనము తచ్చాడము దేవుడికి ఇష్టం లేక మనల్ని వెలుగులోనికి పిలిచిండ మహాదేవుడు. మనం అంధకారంలో నుండి వెలుగులోనికి పిలువబడ్డాము దేవుడి వల్ల. పిలువబడ్డ నీవు దేవుడితో నిత్యము సావాసాన్ని కలిగి ఉండాలి. దేవుడితో నిత్యము నువ్వు సావాసం కలిగి ఉంటే దేవుడు నీకు నిత్యము మేలు చేసేవాడిగా ఉంటాడు. దేవుడి నుంచి నువ్వు మేలు పొందినప్పుడు నువ్వు మౌనంగా ఉండలేవు. ఏం చేస్తావట? దేవుణ్ణి ఆరాధన చేస్తావు. హల్లెలూయా. ఆరాధన చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎప్పుడైతే నీవు దేవుడి యొద్దకు వస్తావో దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటావు. నీవెప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో ఆయన యొక్క అమోఘమైన ప్రేమను గ్రహించడం ప్రారంభిస్తూ ఉంటావు. ఆయన సన్నిధి, ఆయన ఉనికిని మనం గమనించడం ప్రారంభిస్తూ ఉంటాం. ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క అపారమైన ప్రేమ మనము గుర్తించడం ప్రారంభిస్తాం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడే. ఇక్కడికి వచ్చిన నీవే గుర్తిస్తావు, రాని వాడికి ఎవడికి తెలియదు. ఆమేన్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. బాగా గమనించండి. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వస్తావో ఆయన నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన నీతో మాట్లాడగా నువ్వు బ్రతుకుతావు. నేను చాలాసార్లు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను భయంకరంగా ఏడ్చుకుంటూ వెళ్తాను. నా కళ్ళ పొట్టి జలజల నీళ్లు రాలుతూ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నంటే, దేవా, ఈ దినమంతా నన్ను నీ మహిమ కొరకు వాడుకున్నందుకు నీకు వందనాలు. ఎలా మౌనంగా ఉండగలుగుతాం? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వరకు మనం బ్రతుకుతున్నాం. ఈరోజు వరకు మనం చలిస్తున్నాం. ఈరోజు వరకు మనం ఉనుకుపాటు కలిగి జీవిస్తున్నాం. దేవుడి దయ వల్ల. దేవుడి దయ వల్ల మాత్రమే. నీ ప్రయత్నం వల్ల కాదు సుమా, నీ జ్ఞానం వల్ల కాదు. దేవుడి ప్రేమ, దేవుడి దయ, దేవుడి కృప నీ మీద నిలబడి గనక ఈరోజు వరకు మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నా. నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు. నీవు నా చిత్తాన్ని జరిగించాలి. నీవు నా మహిమ కొరకు నిలబడాలి. నిత్యము నీ ద్వారా నాకు మహిమ కలగాలి. నువ్వెక్కడో తిరుగుతూ ఉంటే, ఎక్కడో నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే, ఎక్కడో నువ్వు లోకానందాన్ని పొందుతూ ఉంటే దేవుడికి సంతోషం ఉండదు. నువ్వు దేవుని యొద్దకు వచ్చి, నువ్వు దేవుడి ప్రతినిధిగా నిలబడి, నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగిస్తే నీ వల్ల దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడితే నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుడితో సావాసాన్ని చేస్తామో దేవుడి ప్రేమను మనము అర్థం చేసుకోవడము, గ్రహిస్తూ ఉంటాం. మనకు దేవుడు, మనం ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. దేవుడు మనతో సంభాషించువాడై ఉన్నాడు. అంతేకాదు కానీ మనం దేవుడికి చాలా దగ్గరగా అంటే మన జీవితంలో పూర్తిగా ఆయన సుగుణము నింపబడడానికి, ఆయన ప్రేమ మనలోనికి ప్రవహించడానికి, ఆయన దయలతో మనలోకి రావడానికి కారణమవుతుంది నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో. దేవుని యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రము త్రోసివేయడు. త్రోసివేయడము అన్న పదం అక్కడ
ఉపయోగపడ్డది అంటే ఆయనలో ఎటువంటి తారతమ్యాలు, ముడత కానీ, మచ్చ కానీ, కలంకం కానీ లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నల్లటివాన్ని ప్రేమిస్తున్నాడు, తెల్లటివాన్ని ప్రేమిస్తున్నాడు, స్వదేశిని ప్రేమిస్తున్నాడు, విదేశిని ప్రేమిస్తున్నాడు, చదువుకున్నవాడిని ప్రేమిస్తున్నాడు, చదువు లేనివాడిని ప్రేమిస్తున్నాడు, సామాన్యుడిని ప్రేమిస్తున్నాడు, శాస్త్రవేత్తల్ని ప్రేమిస్తున్నాడు, యాక్టర్ని ప్రేమిస్తున్నాడు, డాక్టర్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన హత్తుకుంటాడు కానీ త్రోసివేయడు. మనము దేవుడి యొద్దకు వెళ్తే మన అక్కర్ల కొరకు దేవుడి యొద్దకు వెళ్తాం, దేవుడి సహాయం కొరకు దేవుడి యొద్దకు వెళ్తాం, దేవుడి అనుగ్రహం కొరకు మనం దేవుడి యొద్దకు వెళ్తాం. నువ్వు ఎటువంటి సహాయం పొందాలనుకున్నా దేవుడు త్రోసివేయక అది నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆమెన్. నువ్వు ఎటువంటి మేలు పొందాలని దేవుడి నుంచి అనుకుంటున్నావో, అసలు ఆ మేలు పొందడానికి నువ్వు యోగ్యుడివి కాదు, యోగ్యురాలు కాదు. నీకెందుకు ఆ మేలు, నేను పలాన వాళ్ళకి ఇస్తాను చెప్పి నిన్ను త్రోసివేసి పలాన వాళ్ళని చేర్చుకునే విషయంలో దేవుడు అలా ఉండడు. ఆయన యొద్దకు ఎవరన్నా రాని, తక్క జాతి వాళ్ళు కానీ, ఎక్క జాతి వాళ్ళు కానీ, జాతితో ఆయనకు పని లేదు. దేవుడి సహాయం పొందాలని అనుకొని ఆయన యొద్దకు వచ్చే ఎవరైనా సరే ఆయన మూలంగా మేలు ఖచ్చితంగా పొందుతారు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. సిమోను అనే వ్యక్తి యేసు ప్రభుల వారిని తన ఇంటికి పిలిచాడు. అసలు యేసు ప్రభు ఒక పాపాత్ముడి ఇంటికి వెళ్ళిండు అంటే ఆ ఇల్లు పరిశుద్ధపరచబడుతుంది. కుష్ఠరోగి అనే సిమోను ఇంట్లో యేసు ప్రభు ఉన్నప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేడు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేడు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు. మాట ముచ్చట జరుగుతుంది కుష్ఠరోగి అనే సిమోను ఇంట్లో. మాట ముచ్చట జరుగుతుంది. అంతలోపట ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆశాబద్ధురాలై, హృదయము నిండా దుఃఖముతో ఫుల్ పాపం చేసి పాపమంతా కప్పవేయబడ్డది ఆమె పైన. ఆమె బ్రతుకంతా బైబిల్ అని చెప్తుందంటే పాపాత్మురాలు అని ఆమెకు పేరు పెట్టేసింది బైబిల్. అప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె గురించి ఆమె చరిత్ర చెప్తూనే ఉన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, నువ్వు అంతటి ఘోరమైన పాపంతో ఉన్న స్త్రీ యేసు ప్రభు పలానా సిమోని ఇంట్లో ఉండడం తెలుసుకొని ఆయన ప్రమేయం లేకుండా, ఆ ఇంటివాడి ప్రమేయం లేకుండా ఒక అచ్చము జటమాంసి అస్తరబుడ్డిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద ఆమె కన్నీళ్ళు కారుస్తూ, ఆమె పెదవులతో ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటూ, ఆమె యొక్క అందమైన ఉరుల చేత, వెంట్రుకల చేత ఆయన పాదాలని తుడుస్తూ ఆమె ఆ రీతిగా పశ్చాత్తాపడుతుంది. హే పాపాత్మురాలా, ఎందరితోనో పాపం చేసినావు, దౌర్భాగ్యురాలా, వెళ్ళేక నుంచి అని యేసుప్రభు అనలేడు. ఎందుకు? ఆయన ప్రేమ గలవాడు. ఎలాంటి పాపము నువ్వు చేసినా దేవుడి యొద్దకు వస్తే నీకు క్షమాపణ ఇస్తాడు ఆయన. చెప్పండి గట్టిగా. ఆయన వల్ల మనకు క్షమాపణ దొరుకుతుంది. అట్లాంటి పాపం చేసి ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ పాపం చేసి ఆయన దగ్గర, అట్లా కాదు దాని అర్థం. దేవుని బిడ్డ, తప్పిపోయినావా యేసు దగ్గరికి రా, సరి చేస్తాడు. బలహీనంగా ఉన్నావా యేసు దగ్గరికి రా, బలపరుస్తాడు. ఓదార్పు లేకుంటున్నావా యేసు దగ్గరికి రా, ఓదార్పిస్తాడు. నెమ్మది లేకుంటున్నావా యేసు దగ్గరికి రా, నెమ్మదిస్తాడు. ధైర్యం చెడున్నావా యేసు దగ్గరికి రా, ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. ఎవరి యొద్దకు వెళ్తున్నావు? స్నేహితుల యొద్దకా? ఏం పని, ఏం చేస్తావు అక్కడ? ఏముంది నీ కొరకు? ఆశీర్వాదం ఉందా? ఏమీ లేదు. అంత లోకపు ముచ్చట్లు, మాయ మాటలు, ఆటపాటలు, పోకిరి చేష్టలు, భౌతికమైన ఆనందం, భౌతికమైన సుఖం, దాని కొరకే మనిషి ఎక్కడికెక్కడికో పరుగులెత్తుతున్నాడు. నువ్వు దేవుడి యొద్దకు వస్తే నువ్వు ప్రేమించబడతావు. నువ్వు దేవుడి యొద్దకు వస్తే ఆయన నిన్ను త్రోసివేయక నిన్ను హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, నీ కన్నీళ్లు తుడిచి నిన్ను అంటాడు కదా, నా కుమార్తె, నా కుమారుడా, నీకు ఏం కావాలని ఆయన అంటాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ప్రతి మనిషి దీవెన కొరకు ప్రాకులాడుతున్నాడు. ఎలా దీవించబడాలి అని కొంతమంది చాలా పుణ్యకారాలు చేస్తున్నారు, చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు మన పుణ్యం కొరకు, దీవెన కొరకు. కానీ అదంతా అవసరం లే. దేవుడు ఎక్కడున్నాడు అక్కడికి రా, అంతే.
దేవుడు ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడా? గుట్ట కింద ఉన్నాడా? గుట్ట మీద ఉన్నాడా? ఎక్కడున్నాడు? బైబిల్ ఏం చెప్తున్నట? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామముల లేక నా పేరట ఏకీభవిస్తారో ఐఎమ్ హియర్, నేను ఉన్నా మీ మధ్యలో అన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మనమందరము సావాసం చేయడానికి ఇక్కడికి వచ్చినాం. మనమందరము యేసయ్యతో సావాసం చేయడానికి ఈ స్థలానికి వచ్చినాం. నీవో ఊరు నుంచి, నేనో ఊరు నుంచి, నీవో ఊరు నుంచి, మనమందరము కూడా ఒక తండ్రి బిడ్డలుగా ఈ స్థలానికి వచ్చి సావాసం చేస్తూ మన దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడి యొద్దకు మనం వచ్చినాం. మన బాధలు దేవుడికి తెలుసు, మన దుఃఖం దేవుడికి తెలుసు, మన వేదన దేవుడికి తెలుసు, మన రోదన దేవుడికి తెలుసు, మన అంగళార్పు దేవుడికి తెలుసు, మన మనో వ్యాకులత దేవుడికి తెలుసు, మన అలసిపోయిన స్థితి దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు దేవుడి యొద్దకు వచ్చినట్లయితే అవన్నీ దేవుడు తీసివేస్తాడు. నీ దుఃఖము నివారించబడుతుంది, నీ బాధ తీసివేస్తాడు దేవుడు. ఆయనలో ఉన్న సమాధానం నీకు ఇస్తాడు, ఆయనలో ఉన్న ధైర్యం నీకు ఇస్తాడు, ఆయనలో ఉన్న నెమ్మది నీకు ఇస్తాడు.